వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 20. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనకు చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలు మనం ధన్యులు అని తెలుసుకుంటామండి. అరచేతులపై చెక్కబడి ఉన్నాం మనం. దేవుని అరచేతుల్లో చెక్కబడి ఉండడం అంటే ఎంత గొప్ప విషయం కదా. యెషయా 49:16లో నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుని ఉన్నాను అని చెప్తున్నాడు. ఇది నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అనే మాట ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. యేసయ్య యందు విశ్వాసముంచిన ప్రతి ఒక్క విశ్వాసికి ఇది అన్వయించుకోవచ్చు. ఎంత గొప్ప వాగ్దానం చూడండి. ఈ వాక్యం ద్వారా మనల్ని దేవుడు జీవితంలోని అన్ని పరిస్థితుల్లోనూ జ్ఞాపకం ఉంచుకొని అనునిత్యము ప్రేమిస్తున్నాడు అని తెలుస్తుంది. ఒక బోధకుడు ప్రయాణమై వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక వ్యక్తిని తన వాహనంపై ఎక్కించుకొని గమ్యస్థానం చేర్చాడు. మార్గమధ్యంలో అతనికి సువార్త చెప్పినప్పుడు అతను క్రీస్తుని రక్షకునిగా అంగీకరించాడు. మరుసటి దినము ఆరాధనలో పాల్గొని అక్కడే నచ్చినందువల్ల ఆ ప్రాంతాల్లోనే ఇల్లు తీసుకుంటే సంఘానికి క్రమంగా రావచ్చు అని తలంచి అక్కడనే ఇల్లు తీసుకున్నాడు. ఆ వారం అతను చేతికి కట్టుతో పాస్టర్ గారి దగ్గరికి వచ్చి కట్టు విప్పి చూపించాడు. అతని చేతిపైన యేసు ప్రభు అని పచ్చ పొడిపించుకున్నాడు. అతను సంతోషంగా పాస్టర్ గారికి చూపిస్తున్నాడు. అయ్యా, నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు నన్ను రక్షించాడనే విషయం సమస్త లోకానికి తెలియాలి అని పచ్చబొట్టు పెట్టించుకున్నాను. పచ్చబొట్టు పెట్టించుకోవడం అంటే చెక్కుకోవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. యేసయ్య మన కోసం తన అరచేతిలో మనల్ని చెక్కున్నాడు అంటే ఆయన ఎంత శ్రమపడ్డాడో కూడా మనం గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభు తనకు సహాయం చేసింది అందరికీ చెప్పాలని ఆ విధంగా అతను చేశాడు. ప్రభువు కూడా మనలను తన అరచేతిలో చెక్కుని ఉన్నాడు. మన పేర్లు దేవుని హృదయంలో ఆయన భుజాలపైన అరచేతిలో ఉన్నాయి. ఆయన మనతో ఈ విధంగా అన్నట్టు ఉంది, నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నానని చెప్పడానికి నా హృదయంలో నువ్వు ఉన్నావు, శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆయన హృదయంలో మనం ఉన్నాం. నువ్వు భద్రంగా ఉన్న ఆలోచన ఉండేందుకు నా భుజాల మీద నేను ఎత్తుకొని ఉన్నాను, నేను మంచి కాపరిని అంటున్నాడు. మామూలుగా తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని భుజాల మీద వేసుకుంటారు. భుజాల మీద వేసుకున్నప్పుడు ఎంత కంఫర్టబుల్గా, ఎంత భద్రతతో కూడిన విశ్వాసంతో ఉంటారు కదా. ఆ విధంగా మనం ఉండొచ్చు దేవుని నమ్ముకున్నప్పుడు. నీ ప్రతి అవసరాన్ని తీర్చేదానికి నేనున్నానని చెప్పడానికి నేను నా అరచేతిలో చెక్కొని ఉన్నాను అన్నాడు. అంటే ఆయన హృదయంలో, ఆయన భుజాలపైన, ఆయన అరచేతిలో మనం ఉన్నాం. అంతకంటే ఇంకేం కావాలండి. యెహోవా దేవుడిగా గలవారు ధన్యులు అనే విషయం మనం గుర్తించాలి. దేవుడు తన కుమారుని ప్రశస్తమైన రక్తంతో మన పేర్లు తన అరచేతిలో చెక్కున్నాడు. ఈనాడు యేసుప్రభు చేతుల్లో గుర్తులున్నాయి, మేకులు కొట్టిన గుర్తులు. మన కొరకు కార్చిన రక్తము మన పాపంలో వెల చెల్లించడానికి ఉపయోగిస్తున్నాడు. దీని ద్వారా మనం శాశ్వతంగా రక్షింపబడి ఆయన పిల్లలంగా పరలోకానికి వెళ్ళగలం. చెక్కబడుట అనేది క్రీస్తు రక్తంలో జరిగింది. మామూలుగా పచ్చబొట్టు కొట్టించుకున్న వాళ్ళకు కూడా రక్తం వస్తుంది అనుకుంటాను. మరి నొప్పితో కూడిన పని. మనం కూడా మనల్ని చిన్నదానికే మనం ఇంత బాధపడితే మరి మనందరినీ, లోకాన్నంతా కూడా కాపాడడానికి ఆయన తన ప్రాణమే పెట్టాడు కదా. ఆయన సిలువలో కార్చిన ప్రతి రక్త బొట్టు మన కోసమే. అది గుర్తుపెట్టుకోవాలి. నీ పేరు దేవుని చేతిలో చెక్కబడిందా? ఆ విషయం మనము అర్థం చేసుకోవాలి అంటే, మనకు నిశ్చయత కావాలి అంటే క్రీస్తుని సొంత రక్షకునిగా స్వీకరించినప్పుడు అలాంటి నిశ్చయత మనకు కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. దయమేడా, ఎంత గొప్ప వాగ్దానం తండ్రి. నువ్వు నా చేతిలో చెక్కబడి ఉన్నావు అని నువ్వు చెప్పిన ఈ మాట తండ్రి మా హృదయాల్లో స్థిరపడేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.